సర్వేశ్వరి ప్రేమ పవిత్రాత్మ సహవాసం అందరితో క్రీస్తు రాజులలో ప్రియమైన సహోదరి సహోదరులారా, 29వ సామాన్య ఆదివారంలో అడుగుపెట్టిన మనము గడిచిన కాలమంతా కూడా మనల్ని కాచి కాపాడినటువంటి దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆయనకు వ్యతిరేకమైన కఠినమైనటువంటి ప్రతి పాపాన్ని క్షమించమని, యోగ్య రీతిగా ఈ దివ్యలో పాల్గొనేటువంటి అవకాశాన్ని దేవుడు మనకు కల్పించమని పశ్చాత్తాపడుతూ చేసినటువంటి పాపాన్ని దేవుడి దగ్గర ఒప్పుకున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను ఏమైనా తలంపు చేయగలం, వాక్కు చేయగలం, క్రీడ చేయగలం, అశ్రద్ధ చేయగలం, బహు పాపములు చేసింది. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా తప్పు. అందుచేత నిత్యమైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మల్ని నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మనకు నిత్య జీవము ప్రసాదించుగాక. ప్రభువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి.
ప్రార్థించుదము. సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మా మనసును సదా నిశ్చితముతో ఏకీభవించినట్లు కృపచూపు. మేము నిర్మలమైన హృదయములతో నీ వైభవమును సేవించుట కొరకు మాకు నిన్ను భక్తిని దయచేయము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువు మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
మోషే చేతులు ఎత్తినంతసేపు యుద్ధములో ఇశ్రాయేలుదే పైచేయిగా నుండెను. మొదటి పట్టణము నిర్గమాకాండము 17వ అధ్యాయము 8వ వచనం నుండి 13వ వచనం వరకు. రెఫీదీము దగ్గర అమాలేకీయులు ఇశ్రాయేలులతో యుద్ధము చేసింది. అంతటా మోషే యెహోషువకు, నీవు తగిన వీరులను ఎన్నుకొని రేపు ప్రొద్దుట అమాలేకీయులతో యుద్ధము చేయబోము. నేను దైవదండము చేతపట్టి కొండ కొమ్మున నిలిచెదను అని చెప్పింది. యెహోషువ మోషే చెప్పినట్లే చేసి అమాలేకీయులను ఎదుర్కొనటకు వెళ్ళింది. మోషే అహరోను హోరు కొండ మీదకు వెళ్ళింది. మోషే చేతులు ఎత్తినంతసేపు యుద్ధములో ఇశ్రాయేలుదే పైచేయిగా ఉండెను. మోషే చేతులు దింపినప్పుడు అమాలేకీయులు గెలిచింది. మోషే చేతులు బరువెక్కాయి. అంతటా అహరోను హోరు ఒక రాతిని తెచ్చివేసి మోషే దాని మీద కూర్చుండెను. అహరోను హోరు చెరియొక వైపు నిలబడి మోషే చేతులను ఎత్తి పట్టుకొని ప్రొద్దుగూకు వరకు అవి అట్లే నిలిచెను. యెహోషువ అమాలేకు బలమునకు తన కత్తి పొదులకు బలి చేసింది. ఇది ప్రభువు వాక్కు.
దైవజనుడు ఎట్టి సత్కారమైన చేయటకు సమృద్ధిగా సంసిద్ధుడకు అది తోడ్పడింది. పునీత పౌలు గారు తిమోతికి రాసిన 2వ లేఖ 3వ అధ్యాయము 14వ వచనము మరియు 4వ అధ్యాయము 2వ వచనం వరకు. 2వ పట్టణము పునీత పౌలు గారు తిమోతికి రాసిన 2వ లేఖ 3వ అధ్యాయము 14వ వచనము మరియు 4వ అధ్యాయము 2వ వచనం వరకు. నా ప్రియ కుమారుడా, నీవు మాత్రము నాకు బోధింపబడినవి నీవు దృఢముగా విశ్వసించినవి అవు సత్యంలో అయితే సాగిపోవు. నీవు ఎవరి నుండి నేర్చుకున్నావో నీకు తెలియదు. బాల్యము నుండి నీవు పవిత్ర లేఖనలను ఎరిగి ఉంటివి. అవి నీ జ్ఞానములకు మూలము. ఆ జ్ఞానమే క్రీస్తు యేసునందు విశ్వాసము ద్వారా రక్షణకు చేకూర్చును. కారణమేమన పవిత్ర గ్రంథము దైవ ప్రేరణ వలననే కలిగి బోధించుటకు, దోషమును ఖండించుటకు, తప్పులు సరిదిద్దుటకు, నీతిని నడిపించుటకు ఉపయోగపడును. దైవజనుడు ఎట్టి సత్కారమైన చేయుటకు సంపూర్తిగా సంసిద్ధుడకు అది తోడ్పడును. ఆయన రాజుగా పాలన చేయటకు వచ్చి ఉన్నందున సజీవులకు, మృతులకు తీర్పు తీర్చి క్రీస్తు యేసు ఎదుట దేవుని సమక్షమున నేను నిన్ను శాసించుచున్నాను. నీవు వాక్యము బోధింపుము. అనుకూల సమయములందును ప్రతికూల సమయములందును దానిని కొనసాగింపు. సహనముతో కూడిన బోధతో ప్రజలను ఒప్పించుచు, ఖండించుచు, ప్రోత్సహించుచుండుము. ఇది ప్రభువు వాక్కు. మొదటి 8 వచనాలు. లూకా శుభవార్త అధ్యాయం 18 వచనములు మొదటి 8 వచనములు.
ఎల్లప్పుడూ ప్రార్థన సరిపడము, నిరుత్సాహములు కాకుండా యేసు వారి ఒక ఉపమానము చెప్పాడు. ఒకనొక పట్టణమున న్యాయాధిపతి ఒకడు కలడు. అతడు దేవుడైనా భయపడడు, మనుషులను కక్షకట్టాడు. అతడు ఒక వృత్తాంతము ఏమిటి? ఆమె అతని వద్దకు వచ్చి, నాకు న్యాయం చేకూరుకుము, నా పద్ధతి నుండి కాపాడుతానని తరచుగా చెప్పుకుంటుంది. అతడు కొన్నాళ్ళు ఆమె మనను గడిచెప్పిపెట్టాడు. కానీ అతడు, నేను దేవునికి భయపడను, మానవులను కరుణింపను. అయినను ఈ విధవరాలను పీడించుచున్నందున ఈమె పదే వచ్చి నన్ను బాధ పెట్టకుండాకై ఈమెకు న్యాయం చేకూర్చెదను అని తలంచాడు. అంతటి యేసు ఇట్లనే, ఈ అవినీతి పరుడైన న్యాయాధిపతి ఏమి పలుకులో ఇది కదా. అట్లే రేపుహవులు తనకు మొరపెట్టుకుని తన ప్రజలకు దేవుడు న్యాయం చేకూర్పక ఉండునా, వారికి న్యాయం చేయడంలో ఆలస్యం చేయలా. దేవుడు త్వరవేరే వారికి న్యాయం చేకూర్చదని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనుషు కుమారుడు వచ్చినప్పుడు ఆయన అట్టి విశ్వాసం కలవాలని చూడగలుగునా అని అడిగాడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రైస్తవ 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 క్రీస్తు నామమునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము మొదటి వారమున విశ్వాసము గురించి మనం ధ్యానం చేశాము. విశ్వాసము గురించి ధ్యానం చేస్తూ విశ్వాసముకు అదే విధంగా ప్రార్థనకు ఉన్నటువంటి ప్రాముఖ్యతను మనం చేసుకున్నాము. విశ్వాసము లేనటువంటి క్రైస్తవ జీవితము నిర్జీవమని, ప్రార్థన లేనటువంటి క్రైస్తవ జీవము నిర్జీవమని మనం తెలుసుకున్నాము. క్రైస్తవ జీవితానికి ప్రార్థన అదే విధంగా విశ్వాసము కూడా రెండు కూడా చాలా ప్రాముఖ్యత కలిగినటువంటివి అని మనం ధ్యానం చేశాం. మొన్నటి ఆదివారం నాడు విశ్వాసం గురించి ధ్యానం చేశాము. ఈరోజు ప్రార్థన గురించి మనం ధ్యానం చేద్దాం. ఈనాటి సువిశేష పట్టణంలో ఒక విధవరాలు చేసినటువంటి ప్రార్థనను దేవుడు ఒక ఉదాహరణగా మనకు అందిస్తూ ఉన్నాడు. ఆమె ఏ రీతిగా ప్రార్థన చేసినది, ఆమె ఎటువంటి మనస్తత్వాన్ని కలిగి ప్రార్థన చేసింది అన్నటువంటిది దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. ప్రార్థన చేసేటప్పుడు, ప్రార్థనలో ఉన్నప్పుడు మానవునికి కావలసినటువంటిది ఓర్పు సహనము అని మనకు తెలియపరుస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుత ప్రపంచంలో, ప్రస్తుత కాలంలో మనం చూసినట్లయితే ఈ సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన తర్వాత మనిషి ఆలోచనలో మార్పులు అనేటువంటి వస్తూ ఉన్నాయి. చేసేటువంటి పనుల్లో మార్పులు అనేటువంటివి వస్తూ ఉన్నాయి. చేసినటువంటి పనికి, మాట్లాడినటువంటి మాటకు తక్షణమే ప్రతిఫలాన్ని కోరుకుంటూ ఉన్నాడు. చేసినటువంటి పనికి ప్రతిస్పందన ఎమ్మటనే రావాలని కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకని అంటే ఈ ప్రస్తుత కాలంలో, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానము మనిషికి అతి చేరువలోనే ప్రతి దానిని కూడా చేరుస్తూ ఉంది. రెడీమేడ్ దుస్తువులను మనం చూస్తూ ఉన్నాము, రెడీమేడ్ ఫుడ్ను మనం చూస్తూ ఉన్నాము. ప్రతిదీ కూడా తక్కువ సమయంలోనే, అనుకున్నటువంటి సమయంలోనే మానవుడు పొందాలన్నటువంటి ఆశతో ఉంటూ ఉన్నాము. ఇదే మైండ్ సెట్, ఇదే ఆలోచన క్రైస్తవ విశ్వాసంలో కూడా ఈ రీతిగానే ఉంటూ ఉంది. ప్రార్థన జీవితంలో కూడా ఈ రీతిగానే ఉంటుంది. నేను ప్రార్థింపగానే, నా ప్రార్థన ముగియతోడనే, ముగిసేసరికి నాకు ప్రతిఫలం అనేటువంటి కావాలని ప్రతి మానవుడు కూడా ఆశపడుతూ ఉన్నాడు. ఈరోజు అటువంటి ఆలోచన కలిగినటువంటి వారికి ఒక ఉదాహరణ దేవుడిస్తూ ఉన్నాడు. ప్రార్థనలో ఓర్పు అనేటువంటిది కావాలి, ప్రార్థనలో సహనం అనేటువంటిది కావాలి అని మనకు
అయితే ఈనాటి మొదటి పట్టణాన్ని కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ మోషే ప్రవక్త చేసినటువంటి ప్రార్థనా విధానాన్ని కూడా దేవుడు మన ముందు పెడుతూ ఉన్నాడు. దీనిని బట్టి కూడా మీరు నేర్చుకోమని మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. మోషే చేసినటువంటి ప్రార్థన మీరు అలవరుచుకోవడానికి తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి మోషే చేసినటువంటి ప్రార్థనను అక్కడ జరిగినటువంటి సంఘటనలను మనం ధ్యానం చేయమని తల్లి స్త్రీ సభ ద్వారా దేవుడు కోరుతూ ఉన్నాడు. అయితే ఈ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుడి దగ్గర మొరపెట్టుకున్న తర్వాత 100 సంవత్సరాలు దేవుడి దగ్గర మొరపెట్టుకున్న తర్వాత దేవుడు వారి మొరను ఆలకిస్తున్నాడు. అందుకే నిర్గమాకాండము 3వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట దేవుడు తెలియపరుస్తున్నాడు. చదవండి. నా ప్రజల ఐగుప్తు దేశంలో నా ప్రజలు అనుభవించు బాధలను నేను కనులారా చూసి తిని ఈ బాధల నుండి విడిపింపమని వారు మొరపెట్టినటువంటి మొరను నేను వింటిని క్రైస్తవ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో 100 సంవత్సరాల పాటు వారు బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడిని మొరపెట్టినప్పుడు దేవుడు వారి మొరను ఆలకిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా కొన్ని 100 సంవత్సరాల పాటు ఓర్పుతో సహనముతో దేవునికి మొరపెడుతూ ఉన్నారు. ప్రభువా, మా ప్రార్థనలు ఆలకించము, మా ఈ శ్రమ నుండి మమ్మల్ని గట్టెక్కించము, ఈ బానిసత్వం నుండి మమ్మల్ని రక్షించమని వాళ్ళు చేసినటువంటి సహనంతో కూడినటువంటి ప్రార్థన దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడు. అందుకనే ఆయన చెబుతున్నటువంటి మాట, ఇశ్రాయేలు ప్రజలు పడుతున్నటువంటి బాధను నేను కనులారా చూస్తూ ఉన్నాను, వాళ్ళు నన్ను మొరపెట్టినటువంటి మొరను నేను చెవిలారా వింటూ ఉన్నాను. కాబట్టి తక్షణమే నేను వారి మొరకి ప్రతిఫలాన్ని ప్రసాదిస్తూ ఉంటానని మోషేని ఎన్నుకుని దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలను రక్షిస్తూ ఉన్నాడు. వీళ్ళందరూ కూడా మోషే యొక్క నాయకత్వంలో ఎర్ర సముద్రాన్ని దాటి వచ్చినటువంటి తర్వాత దేవుడు వాగ్దానం చేసినటువంటి భూమికి వెళుతున్నటువంటి సమయంలో ఇదిగో ఈ అమలేకులు వీళ్ళ అడ్డగిస్తూ ఉన్నారు. సినాయి పర్వతానికి వెళుతున్నటువంటి సమయంలో ఈ ఇశ్రాయేలు ప్రజలను అమలేకులు అడ్డగిస్తూ ఉన్నారు. ఎవరైనా ఈ అమలేకులు అంటే అబ్రహాము గారికి ఉన్నటువంటి ఏకైక కుమారుడు, ఇసాకు ఉన్నటువంటి 2వ సంతానమైనటువంటి యాసావు యొక్క సంతతి ఈ అమలేకులు. ఈ అమలేకులు చాలా యుద్ధంలో ఆలుతీరినటువంటి వాడు, ధీరులు. అదే విధంగా ఇదిగో ఎప్పుడు కూడా ఎదురు చూపనటువంటి ఒక యోధులు కూడా. అయితే వీళ్ళను ఎదుర్కోవడం ఇశ్రాయేలుకి అంత సులువైనటువంటి పని కాదు. ఎప్పుడైతే ఈ అమలేకులు వాళ్ళు అడ్డగిస్తూ ఉన్నారో అప్పుడు మోషే ప్రవక్త వాళ్ళకి తెలియపరుస్తూ ఉన్నాడు. ఏమనంటే, ఇదిగో మీరు వెళ్ళి మంచి యోధులను యెహోషువ నీవు వెళ్ళి మంచి యోధులను ఎన్నుకుని అమలేకులతో యుద్ధము చేయము. నేను ఈ దండనముతో వెళ్ళి పర్వతం పైకి వెళ్ళి దేవుని దగ్గర మొరపెట్టుకుంటాను. దీనిని బట్టి దేవుడు తెలియపరిచేటువంటి ఏంటంటే, ఎవరైతే గాలిలో దీపం పెట్టి దేవుడా అంటూ ఉంటారో వాళ్ళకి ఇచ్చేటువంటి సందేశం అనేటువంటిది దేవుని ప్రార్థించాలి, మానవ యొక్క ప్రయత్నం అనేటువంటిది చేస్తూ ఉండాలి. దేవునికి మొరపెట్టుకుంటూ ఉండాలి, మనం చేయవలసినటువంటి పని అనేటువంటి చేస్తూ ఉండాలి. ఇదిగో కొండ కిందేమో అమలేకులతో యెహోషువ యుద్ధం చేస్తూనే ఉన్నాడు, కొండ పైన మోషే దేవునికి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. కాబట్టి దేవునికి మనం చేస్తున్నటువంటి ప్రార్థన, అదేవిధంగా మానవ యొక్క ప్రయత్నం అనేటువంటి 2 కూడా ఉండాలి. అయితే ఇక్కడ మోషే చేసేటువంటి ప్రార్థన విధానం ఎలాంటిది అంటే, ఆయన 2 చేతులను దేవుని వైపు పెట్టి ప్రార్థన చేస్తున్నాడు. 2 చేతులను దేవుని వైపు పెట్టి ప్రార్థన చేస్తున్నాడు. ఈ విధంగా మోషే ప్రార్థన చేయడం వలన మోషే మనకే తెలియపరుస్తూ ఉన్నాడు, నేను చేతులెత్తి ప్రార్థన చేస్తున్నానని దేవుడికి ఏ సంకేతాన్ని మోషే ఇస్తూ ఉన్నాడు అనేటువంటిది మనం తెలుసుకోవాలి, గ్రహించాలి. అయితే ఈ చేతులెత్తి ప్రార్థన చేయడం అనేటువంటిది ఏంటిది అనేటువంటిది కూడా మనం గ్రహించాలి. దావీదు మహారాజు ఒక మాట తెలియపరుస్తున్నాడు. 63వ కీర్తన 4వ వచనం. చదవండి. నేను జీవించి ఉన్నంత కాలము నిన్ను నేను స్తుతించెదను,
నీ నామమునకు నేను ఎలుగెత్తి ప్రార్థన, చేతులెత్తి ప్రార్థన చేసేదాన్ని. క్రైస్తలో కాబట్టి ఇది దావీదు మహారాజు తెలియపరుస్తున్నటువంటి. ఇక్కడ మోషే ప్రవక్త చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దావీదు మహారాజు కూడా నేను ఎల్లప్పుడూ కూడా నీకు నేను చేతులెత్తి ప్రార్థన చేసేదని తెలియపరుస్తున్నాడు. అంతేకాకుండా పునీత పౌలు గారు కూడా తిమోతికి రాసినటువంటి లేఖలో వాడు కూడా ఏ రీతిగా మీరు ప్రార్థన చేయాలి అనేటువంటి కూడా తెలియపరుస్తున్నాడు. తిమోతికి రాసినటువంటి మొదటి లేఖ 2వ అధ్యాయం 8వ వచనం. చేతులు మోచి భక్తితో ప్రార్థించవలను. పునీత పౌలు గారు కూడా ఈ రీతిగా తెలియపరుస్తున్నారు. మరి చేతులెత్తి ప్రార్థన చేయడంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటి? దేవుడికి చేతులెత్తి ప్రార్థన చేయడంలో మనం చేసేటువంటి సంకేతం ఏంటిది? ఇచ్చేటువంటి సంకేతం ఏంటి? మరి వీళ్ళందరూ కూడా చేతులెత్తి ప్రార్థన చేయడం వల్ల మనకు అందజేసేటువంటి సందేశం ఏంటిది అనేటువంటిది మనకి తెలియపరుస్తున్న మాట దావీదు గారి కీర్తన గ్రంథంలో మనకి తెలియపరుస్తున్నారు. చదవండి 28వ కీర్తన 2వ వచనం. నేను నీ సహాయం అర్థిస్తూ ఉన్నాను. క్రైస్తలో తర్వాత మాట్లాడపడ నీ పవిత్ర మందిరం వైపు చేతులెత్తి ప్రార్థించున్నాను. క్రైస్తలో కాబట్టి దీని ద్వారా మనకు తెలియపరిచేటువంటి సందేశం ఏమిటి అంటే, మనం చేతులెత్తి ప్రార్థిస్తున్నామంటే, లేదా మోషే చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడంటే, దావీదు మహారాజు చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడంటే, ఇదిగో పౌలు గారు తిమోతికి చేతులెత్తి ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు దానిలో ఉన్నటువంటిగా అర్థం ఏమిటంటే, నేను దేవుని యొక్క సహాయాన్ని అందిస్తూ ఉన్నాను అనేటువంటి అర్థము. దేవుని యొక్క శక్తి మీద, దేవుని మీద నేను ఆధారపడి ఉన్నాను అన్నటువంటి సత్యాన్ని వాడు మనకి తెలియపరుస్తున్నారు. అంతేకాకుండా చేతులెత్తి ప్రార్థన చేస్తున్నటువంటి దానికి సంకేతం ఏంటిది అంటే, నేను నీకు లోబడి ఉన్నాను అనేటువంటి అర్థము. మన అందరికీ కూడా తెలుసు, సాధారణంగా ఎవరైనా ఒక దొంగతనం చేసినప్పుడు పోలీసులు వచ్చినప్పుడు వాళ్ళకి మాట అంటూ ఉంటారు. ఏమిటంటే హ్యాండ్స్ అప్ అని పోలీసులు అంటూ ఉంటారు. ఎప్పుడైతే ఈ పోలీసులు పలికినటువంటి మాట పలికినప్పుడు వాళ్ళు 2 చేతులు కూడా ఎత్తుతూ ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళు 2 చేతులు ఎత్తుతూ ఉంటారో ఈ పోలీసులు వాళ్ళని కాల్చరు. ఒకవేళ 2 చేతులు కూడా ఎత్తకపోతే కనుక పోలీసులు ఏం చేస్తూ ఉంటారంటే కాలుస్తూ ఉంటారు. దీనికి అర్థం ఏంటి అంటే, 2 చేతులు ఎత్తడం నేను నీకు లొంగిపోతూ ఉన్నాను, సరెండర్ అయిపోతూ ఉన్నాను. అదే విధంగా మోషే కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు 2 చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడికి ఇచ్చేటువంటి సంకేతం, అదే విధంగా మనకి ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలందరూ కలుపుకొని నేను నీకు చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాము, మేమందరం కూడా నీకు సరెండర్ అయి ఉన్నాము, మేమందరం కూడా నీకు సరెండర్ అయ్యాము. నీ ఏలుబడికి మేము లొంగిబడి ఉన్నాము, నీ ఏలుబడికి మేము లొంగిబడి ఉన్నాము అని మోషే చేతులెత్తి ప్రార్థన చేయడం ద్వారా దేవునికి ఆయన తెలియపరుస్తున్నటువంటి సంగతి. మనము కూడా క్రైస్తవం అన్నప్పుడు 2 చేతులు పైకెత్తుతుంటాం, హల్లెలూయా అన్నప్పుడు 2 చేతులు పైకెత్తుతుంటాం. దీనికి అర్థం ఏంటంటే, ప్రభువా నేను నీకు సరెండర్ అయ్యాను, నీ సహాయం కొరకు నేను అందిస్తూ ఉన్నాను అనేటువంటి సందేశాన్ని కూడా దేవునికి మనము ఇస్తూ ఉన్నాము. క్రైస్తలో అదే విధంగా ఇంకొక 2 మాటలు కూడా ధ్యానం చేద్దాం. మరి మోకరించి ప్రార్థన చేయడం వల్ల, దాని వల్ల మరి మనం దేవునికి ఇచ్చేటువంటి సందేశం ఏంటి? చేతులెత్తి ప్రార్థన చేయడం వల్ల మనం ఇచ్చేటువంటి సందేశంలో, ప్రభువా నేను నీకు లొంగిబడి ఉన్నాను అదే విధంగా నీ సహాయం నేను అర్థిస్తూ ఉన్నానని. మరి మోకరించి ప్రార్థన చేయడం వల్ల దేవుడికి మనం తెలియపరిచేటువంటి సందేశం ఏంటంటే, నేను తగ్గింపుతనంతో ప్రార్థన చేస్తున్నాను. ఎప్పుడైతే మనం మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటామో, నాలో అహం చనిపోయింది, నాలో ఉన్నటువంటి అహంకారం చనిపోయింది, గర్వం చనిపోయింది, నేను నీ ఎదుట తగ్గింపుతనంతో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాననే సంకేతాన్ని దేవుడికి మనము తెలియపరుస్తాం. మరి సాగిలపడి ప్రార్థన చేయడము, సాగిలపడి ప్రార్థన చేయడం ఇక్కడ మనం తెలియపరిచేటువంటి ఏంటిది అంటే, ఇదిగో సంపూర్ణంగా నేను అనేటువంటి నాకు ఐడెంటిటీ
దేవుని నాలో ఉన్నాడు అని సంపూర్ణంగా సర్వీసింగ్ చేసుకోవడం, సంపూర్ణంగా మనం తగ్గించుకోవడం అన్నమాట. మన వ్యక్తిగత ఐడెంటిటీ అనేటువంటిది లేకుండా, దేవుడు మాత్రమే నేను అనేటువంటిది లేకుండా, నీవు అనేటువంటి మాత్రమే నాలో ఉంది అనేటువంటి సత్యాన్ని దేవుడికి తెలియపరచడం, సాగిలపడి మనం ప్రార్థన చేయడం అనేటువంటిది. కాబట్టి చేతులెత్తి ప్రార్థన చేయడం, దేవుని యొక్క సహాయం కోరడము, అదేవిధంగా దేవునికి లోపలి ఉండి ప్రార్థన చేయడం, మోకరించే ప్రార్థనలు, దేవుని దగ్గర తగ్గింపుతనంతో మనము ప్రార్థన చేయడం, అదే విధంగా సాగిలపడి ప్రార్థన చేయడం అనేటువంటిది ఏంటిది అంటే, దేవునికి నేను అనేటువంటిది లేదు, నీవే నాలో ఉండవని. అదే పునీత పౌలు గారు కూడా పలుకుతూ ఉంటాడు, ఇదిగో బ్రతుకుడ క్రీస్తే సావైతే నాకు లాభమే. మరి దాన్ని కూడా తెలియపరుస్తుంది, ఇదిగో నేను ప్రభు దాసరా ఈ మాట చొప్పున నాకు కలుగుదగాక. కాబట్టి నా అనేటువంటి వ్యక్తిత్వం అనేటువంటిది లేదు, ఇక నీవే నాలో ఉన్నావా అనేటువంటి సందేశాన్ని ఇవ్వడం అన్నమాట. సాగిలపడి ప్రార్థన చేయడం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరి ఎందుకని మన ప్రార్థన దేవుడు ఆలోచించడం లేదు? ఎందుకని మరి ప్రార్థన దేవుడు ఆలోచించడం లేదు? ఉపవాస ప్రార్థన చేస్తూ ఉంటాం, అదేవిధంగా దీక్షలతో కూడినటువంటి ప్రార్థనలు చేస్తూ ఉంటాం, వ్యక్తిగత ప్రార్థనలు చేస్తూ ఉంటాం, సంఘ ప్రార్థనలు చేస్తూ ఉంటాం. మరి ఎందుకని దేవుడు మన ప్రార్థన ఆలకించడం లేదు? ఎందుకని మన ప్రార్థనకు దేవుడు ప్రతిఫలాన్ని ఇవ్వడం లేదు? ఎందుకని దేవుడు మన ప్రార్థనకు జవాబులు ఇవ్వడం లేదు అంటే, ఉదాహరణకు ఒక పెట్రోల్ బండిలో పెట్రోల్ కార్లో డీజిల్ పోస్తే అది నడుస్తూ ఉంటుందా? నడవదు. ఒకవేళ డీజిల్ బండిలో పెట్రోల్ అనేటువంటి పోస్తే అది నడుస్తూ ఉంటుందా? నడవదు. మరి పెట్రోల్ బండిలో పెట్రోల్ పోసినప్పుడే అది నడుస్తూ ఉంటుంది. అదేవిధంగా డీజిల్ బండిలో డీజిల్ పోసినప్పుడు అది నడుస్తూ ఉంటుంది. అదేవిధంగా మనకి పెట్రోల్ బండిలో పెట్రోల్ పోయాలన్నటువంటి జ్ఞానం మనకి ఉంది, డీజిల్ బండిలో డీజిల్ పోస్తేనే నడుస్తూ ఉంటుంది అన్నటువంటి జ్ఞానం మనకు తెలుస్తూ ఉంటుంది. మరి ప్రార్థన అనేటువంటిది దేవునికి సంబంధించినటువంటి కాబట్టి, దేవునికి ఇష్టానుసారంగా చేస్తేనే ప్రార్థన ఆలకించబడుతుంటుంది అన్నటువంటి సత్యాన్ని మనం మర్చిపోతూ ఉన్నాం. ఈ ప్రార్థన అనేటువంటిది ఆత్మ సంబంధమైనటువంటిది, దేవునికి సంబంధమైనటువంటిది. మరి ప్రార్థన మనుషులకు ఇష్టమైనటువంటి విధంగా కాదు, దేవునికి ఇష్టమైనటువంటి విధంగా ప్రార్థన చేస్తేనే ఆలకించబడుతూ ఉంటుంది అన్నటువంటి సత్యాన్ని మనం మర్చిపోతూ ఉన్నాం. పెట్రోల్ బండ్లు పెట్రోల్ పోస్తే నడుస్తూ ఉంటుంది అన్నటువంటి సత్యం మనకు తెలుస్తూ ఉంటుంది. డీజిల్ బండ్లు డీజిల్ పోస్తేనే అది వెళుతూ ఉంటుంది అన్నటువంటి సత్యం తెలుస్తుంది. మరి ప్రార్థన అనేటువంటి దేవుడికి సంబంధించినటువంటి విషయం కాబట్టి, దేవుడికి ఇష్టమైనటువంటి రీతిగా మనం ప్రార్థన చేసినప్పుడే దేవుడు ఆలకిస్తాడు అన్నటువంటి సత్యాన్ని మనము మర్చిపోతూ ఉన్నాం. ఇద్దరు వ్యక్తులు దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నారు, ఇద్దరు వ్యక్తులు దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇంకొక మాటలు చేయాలంటే చెప్పాలంటే కనుక తపస్సు చేస్తూ ఉన్నారు అన్నమాట. దేవుని యొక్క దర్శనం కోసము వాళ్ళు ఏం చేస్తున్నారంటే తపస్సు చేస్తూ ఉన్నారు. తపస్సు చేస్తున్నటువంటి సమయంలో దేవుడు వాళ్ళకి ప్రత్యక్షమయ్యాడు. ఒకటి ప్రత్యక్షమయ్యి నీకు ఏం కావాలో కోరుకోమని అడిగాడు. అప్పుడు అతని వ్యక్తి అడుగుతున్నాడు అన్నమాట, నేను ఏది అడిగితే ఇస్తాను. నేను అడిగిన తర్వాత నువ్వు నా పక్కనే తపస్సు చేస్తున్నటువంటి వాడి దగ్గరికి నీకు వెళ్తాను కదా, వెళ్తాను. వాడు అడిగింది కూడా నీకు ఇస్తాను కదా, ఇస్తాను అన్నాడు. అయితే వాడు ఏదైతే అడుగుతూ ఉన్నాడో దానికి 2 అంతలు నాకు కావాలి, 2 అంతలు నాకు కావాలి. నువ్వు వాడి దగ్గర కూడా వెళ్తావు కాబట్టి, వాడు ప్రార్థన కూడా ఆచరిస్తావు కాబట్టి, వాడు అడిగిన దానికి కూడా నువ్వు ఇస్తావు కాబట్టి, వాడు ఏదైతే అడుగుతున్నాడో ఆ దాని నాకు 2 అంతలు కావాలి అన్నాడు. సరే, దేవుడు పక్క వాళ్ళ దగ్గరికి అడిగాడు, నీకేం కావాలని అడిగాడు. అయితే నాకంటే ముందు పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చాడు కదా, వెళ్ళొచ్చాను. వాడేం కోరుకున్నాడు అని అడిగాడు. వాడేమి కోరుకున్నాడు? వాడేం కోరుకున్నాడంటే నీకు ఇచ్చేటువంటి దానిలో 2 అంతలు వాడికి కావాలని కోరుకున్నాడు. 2 అంతలు కావాలని కోరుకున్నాడు. సరే, మరి ఏం కోరుకున్నాడు అని అడిగినప్పుడు, నాకున్నటువంటి ఈ ఒక కన్నుని ఇది తీసేయాలి, నాకున్నటువంటి ఒక కన్నుని తీసేయాలి. ఇప్పుడు ఆ 2 అంతలు వాడికి ఇవ్వాలి కాబట్టి ఏం పోతుంటే 2 కన్ను కూడా వాడికి పోతాయి అనుకున్నాడు. ఈ విధంగా మనిషి యొక్క ప్రార్థన అనేటువంటి ఉంటుంది, మనిషి యొక్క ప్రార్థన అనేటువంటి. కాబట్టి మన ప్రార్థన మనకి ఇష్టం వచ్చినటువంటి రీతిగా మనం చేస్తున్నామే తప్ప, దేవుడికి ఇష్టం వచ్చినటువంటి రీతిగా మనం ప్రార్థన చేయడం లేదు. కాబట్టి దేవుడు మన ప్రార్థన అనేటువంటి ఆలోచించడం. ఈ రోజు సువిశేష పట్టణంలో ఉన్నటువంటి వితంతువు దేవుడికి ఇష్టమైనటువంటి రీతిగా ప్రార్థన చేసింది.
ఓర్పు కలిగినటువంటి ప్రార్థన చేసింది, సహనం కలిగినటువంటి ప్రార్థన చేసింది. తాను పొందుకునేంత వరకు కూడా ఆ న్యాయాధిపతి దగ్గరికి పదే పదే వెళ్ళి అతనికి విసుగు కలిగించి అతని ద్వారా న్యాయం చేకూర్చేంత వరకు కూడా ప్రార్థన చేసుకోవాలన్నమాట. ఈ విధముగా మన ప్రార్థన ఉండాలి. ఈ విధముగా మన ప్రార్థన ఉండాలి. ఒక చిన్న పిల్ల అన్నమాట పార్కులో జారుడు బాగుంటే ఆ జారుడు బాల మీదకి ఎక్కి దాని మీద నుంచి జారడానికి ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ జారుడు బాల మీదకి ఎక్కాలని వెనకాల నుంచి గుంచుల మీద నుంచి ఎక్కాలి ప్రయత్నం చేస్తుంది. ఈ మొదటి మెట్టు ఎక్కలేక ఎక్కుతుంది అనమాట. ఈ మొదటి మెట్టు ఎక్కలేక ఎక్కుతుంది. అయితే ఎక్కేటువంటి ప్రయత్నంలో ఒకసారి కింద పడిపోయింది. పడిపోయిన తర్వాత ఎవరైనా నన్ను చూస్తున్నారని చుట్టూరు చూసిన తర్వాత తనకు అట్టినటువంటి మట్టిని దొరుకుని మరలా ఎక్కుతుంది. మరలా ప్రయత్నం చేస్తున్నప్పుడు మరలా పడిపోయింది. మరలా నన్ను ఎవరైనా చూస్తున్నారని చూసింది, చుట్టూరు కూడా చూసింది, బట్టలు కంటినటువంటి మట్టిని దొరుకుతుంది, మరలా ప్రయత్నం చేసింది, మరలా పడిపోయింది. ఇలా 7 సార్లు పడిపోయిన తర్వాత మొట్టమొదటి మెట్టు ఏం చేస్తుందంటే ఎక్కుతుందన్నమాట. ఆ విధంగా ఎక్కిన తర్వాత ఒక్కొక్కటి ఎక్కుకుంటూ ఆ అనుకున్నటువంటి విధంగా జారుడు మన మీదకి ఎక్కి ఆ పక్కకి జారుతుంది. జారిన తర్వాత ఆమె సంతోషించినటువంటి సంతోషము అంతా ఇంత కాదు. ఆమె పడినటువంటి ఆ ప్రయత్నం అంతా కూడా మర్చిపోయింది. కానీ ఏమైనా సరే పడినా సరే లేకాలి, లేచి మరలా నేను ఎక్కాలి, ఆ జారుడు వాళ్ళ మీద నుంచి నేను జారాలి. ఇదే ఆమె ముందున్నటువంటి లక్ష్యం. కాబట్టి ఆ విధంగా ఆమె ప్రయత్నం చేసింది, అదే విధంగా ప్రతిఫలాన్ని చూసింది. ప్రార్థనలో కూడా ఇదే తరహా మనలో ఉండాలి. ప్రార్థన అనేటువంటి యుద్ధంలాగా చేస్తూ ఉండాలి. యాకోబు కూడా దేవుడితో ఈ రీతిగానే పెరుగులాడాడు. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే నేను విడిచిపెడుతూ ఉంటాను. దేవుడు చేసేది లేక ఆయన తుమ్మి తొలగించినప్పటికీ కూడా ఆయన ఎడవపోయేసరికి ఏం చేస్తున్నాడంటే ఇదిగో యాకోబు ఏం చేస్తూ ఉన్నాడు, ఆయన ఆశీర్వదించి ఆశీర్వదించినప్పుడు ఆయన విడిచిపెడుతున్నాడు. కాబట్టి ప్రార్థనలో ఈ విధమైనటువంటి పట్టుదల ఉండాలి. అదే విధంగా ప్రార్థనలో ఓర్పు సహనం అనేటువంటిది ఉండాలి. మనకి వీడియో చూసేటప్పుడు, యూట్యూబ్ లో వీడియో చూస్తున్నప్పుడు ఈ బఫరింగ్ వచ్చిందనుకో ఒక నిమిషం మనం ఉండలేదు. ఒక్క నిమిషం కొన్ని సెకండ్లే ఈ బఫరింగ్ అనేటువంటి వస్తే కనుక ఉండలేదు. ఏం చేస్తే గమనించే ఇంకొక దానికి లాగుతూ ఉంటామన్నమాట. మనుషులు ఈ ఓర్పు సహనం అనేటువంటి నశిస్తూ ఉండేది. కాబట్టి ప్రార్థన జీవితంలో ఖచ్చితంగా ఈ ఓర్పు సహనం అనేటువంటి ఖచ్చితంగా ఉండాలి. మరి ప్రార్థన అంటే ఏమిటి? ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడడం, మన కష్టాల గురించి దేవుడికి తెలియపరచడం, మనకున్నటువంటి బాధల గురించి దేవుడికి తెలియపరచడం, మనకున్నటువంటి అవసరాల గురించి దేవుడికి తెలియపరచడం, మనకున్నటువంటి ఇబ్బందుల గురించి దేవుడికి తెలియపరచడం, దేవుడితో కొంతసేపు ముచ్చటించడమే ప్రార్థన. ఈ ప్రార్థన అనేటువంటిది మనకి దేవుడితో ముచ్చటించేటువంటి అవకాశం అనేటువంటి ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉన్నారు. కాబట్టి ఈ ప్రార్థన జీవితం లేకపోతే కనుక క్రైస్తవ జీవితం అనేటువంటి వద్దులదు. కాబట్టి ప్రార్థన జీవితం అనగా దేవుడితో ముచ్చటించేటువంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా కల్పించుకోవాలి. మరి ఇంకా ప్రార్థన అంటే ఏమిటి? ప్రార్థన అంటే దేవుడి మీద ఆధారపడడం. మోషే ఇక్కడ ఈనాటి మొదటి పట్టణంలో మనం చూస్తూ ఉన్నాము. మోషే దేవుడికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దాని ద్వారా ఆయన తెలియపరిచేటువంటి ఏంటంటే, అయ్యా ఇశ్రాయేలు ప్రజలు అందరూ తరపున నేను నీకు ప్రార్థన చేస్తున్నాము. ఇశ్రాయేలు ప్రజలు అందరూ కూడా నీ మీదే ఆధారపడి ఉన్నాము. అదే విధంగా ఇదిగో విధానాల యొక్క ఉదాహరణ దేవుడు తెలియపరుస్తూ ఆమె పదే ఇదిగో యజమాని దగ్గరికి లేదా న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి అడుగుల వల్ల ఆమె తెలియపరిచేటువంటి సందేశం ఏంటంటే, అయ్యా నాకు న్యాయం
చేకూర్చేటువంటి వాడు ఎవడు లేడు. ఇక నేను నీ మీదే నేను ఆధారపడి ఉన్నాను, నీవే నాకు న్యాయం చేకూర్చాను. కాబట్టి ప్రార్థన అంటే దేవుడి మీద ఆధారపడడం, దేవుడి మీద ఆధారపడడం. ఒకవేళ మనం ప్రార్థన లేకుండా ఏదైనా పనిని ప్రారంభించినట్లయితే, ఒకవేళ ప్రార్థన లేకుండా మన ప్రయాణాన్ని ప్రారంభించినట్లయితే, ఒకవేళ ప్రార్థన లేకుండా మన కుటుంబాన్ని మనం కొనసాగించినట్లయితే కనుక ఇదిగో నేను దేవుడి మీద ఆధారపడడం లేదు, నా ఉన్నటువంటి మానవ శక్తి మీద నేను ఆధారపడుతున్నాను, నా తెలివితేటల మీద నేను ఆధారపడుతున్నాను, నాకు ఉన్నటువంటి సిరి సంపదల మీద నేను ఆధారపడుతున్నాను అని తెలియపరుస్తూ ఉన్నాం. మనం ఎప్పుడైతే మనం ప్రార్థన చేయమో, అప్పుడు దేవుడికి చెప్పేటువంటి మాట ఏంటంటే, నా సొంత శక్తి మీద నేను ఆధారపడుతున్నాను, నీ మీద నేను ఆధారపడటం లేదని మనం తెలియపరుస్తూ ఉన్నాం. ఒకవేళ ఒక వ్యక్తి పనిని ప్రారంభించినప్పుడు మొదటిగా ఆయన ప్రార్థన చేసేటువంటి దేనికోసమంటే, ప్రభువా నేను నీ మీద ఆధారపడుతున్నాను, ఈ గృహ నిర్మాణాన్ని మీరు కొనసాగించండి. ఒకవేళ ప్రార్థన చేయకుండా మానవుడు తన సొంత శక్తి మీదే ఒకవేళ ప్రారంభించినట్లయితే కనుక, ప్రార్థన చేయకుండా ఉన్నట్లయితే కనుక తన సొంత శక్తి మీద ఆధారపడుతున్నట్లు దేవుడు ఒక మాట, నేను లేకుండా నువ్వు ఏమీ కూడా చేయించాలలేదు, నేను నాతో అంటుకట్టబడకుండా నువ్వు ఫలించలేదు. కాబట్టి నేను లేకుండా నువ్వు ఏమీ కూడా చేయలేదు. కాబట్టి ప్రార్థన అంటే దేవుడి మీద ఆధారపడడం. ప్రతి చిన్న విషయానికి మనం ప్రార్థన చేయాలి. ప్రతి క్రైస్తవుడు కూడా ప్రతి విషయానికి ప్రార్థన చేయాలి. లేకపోతే ఇదిగో దేవుడికి మనం పెట్టుకోవాలి, భోజనం ముందు దేవుడికి మనం పెట్టుకోవాలి, ప్రభా నాకు ఈ భోజనాన్ని ఇచ్చేవు. అదే విధంగా పడుకుల ముందు, ప్రభా నాకు ఈ రోజు అంతా కూడా నువ్వు చక్కగా ఈ కాపుదలు నాకు దయచేసి కాబట్టి అని ప్రార్థన చేస్తూ ఉంటారు. దేవుడి మీద మనం ఆధారపడుతూ ఉంటాం, దేవుడి మీద మనము ఆధారపడుతూ ఉంటాం. దేవుడు కోరుకునేటువంటి పడింది, దేవుడు కోరుకునే ప్రార్థన అంటే దేవుడి మీద ఆధారపడడం. ఇంకా ప్రార్థన అంటే దేవుడితో సత్సంబంధాన్ని పెంచుకోవడం. ప్రార్థన అంటే దేవుడితో సత్సంబంధాన్ని పెంచుకోవడం, ఒక బంధాన్ని బలంగా ఏర్పరచుకోవడం, ఒక బంధాన్ని దృఢంగా మనం నిర్మించుకోవడమే ప్రార్థన. ఒక వ్యక్తి, మనకి తెలిసినటువంటి వ్యక్తికి మనం తరచూ ఫోన్ చేస్తూ మాట్లాడుతున్న వరకు ఏమవుతుంది, తనలో ఉన్నటువంటి బంధం అనేటువంటి బలపడుతూ ఉంటుంది. ఒక వ్యక్తితో మనం తరచూ కూడా మాట్లాడుతూ ఉన్న వరకు ఏమవుతుందంటే తనతో ఉన్నటువంటి బంధం అనేటువంటి బలపడుతుంది. ఒకవేళ మన సొంత వాళ్ళైనా సరే మనం మాట్లాడలేకపోతే కనుక, మనం మాటలు తగ్గించినట్లయితే కనుక ఆ బంధం అనేటువంటి ఏమైపోతుందంటే బలహీనపడుతూ ఉంటుంది. ఆ బంధము బలహీనపడుతూ ఉంటుంది అన్నమాట. సొంత అన్నదమ్ములు మాట్లాడుకుంటూ ఉంటుంటే వాళ్ళ బంధం అనేటువంటి బలపడుతూ ఉంటుంది. ఒకవేళ మాట్లాడేటువంటి లేకపోతే కనుక వాళ్ళ మధ్య ఉన్నటువంటి బంధం అనేటువంటి బలహీనపడుతూ ఉంటుంది. అలాగే దేవుడితో మనం మాట్లాడుతూ ఉంటుంటే, ముచ్చటించుకుంటూ ఉంటుంటే, ఆయన మీద ఆధారపడుతూ ఉంటుంటే దేవుడితో ఉన్నటువంటి బంధం ఏమవుతూ ఉంటుందంటే బలపడుతూ ఉంటుంది. దేవుడితో ఉన్నటువంటి బంధము బలపడుతుంది. మనకి దేవుడి దగ్గర స్వతంత్రం అనేటువంటి వస్తూ ఉంటుంది, స్వతంత్రం అనేటువంటి వస్తూ ఉంటుంది. ఒక వ్యక్తి దగ్గర ఒక స్వతంత్రం అనేటువంటి వచ్చిందంటే మనకి ఏమవుతుంది, మనకు కావాల్సినటువంటి ప్రతి దాన్ని కూడా మనం తీసుకోవచ్చు. మనకు కావాల్సినటువంటి ప్రతి దాన్ని కూడా మనం తీసుకోవచ్చు, మనకు కావాల్సినటువంటి ప్రతి దాన్ని కూడా మనం పొందుకోవచ్చు. కాబట్టి ప్రార్థన చేయడం వల్ల దేవుడితో ఉన్నటువంటి బంధం అనేటువంటి బలపడుతూ ఉంటుంది, దేవుడితో ఉన్నటువంటి ఆ సంబంధం అనేటువంటి బలపడుతూ ఉంటుంది. కాబట్టి ప్రార్థన ఏంటిదంటే దేవుడితో ముచ్చరించడం. ప్రార్థన అంటే ఏంటిదంటే దేవుడి మీద ఆధారపడడం. ప్రార్థన అంటే ఏంటిదంటే దేవుడితో మన బంధాన్ని బలపరుచుకోవడం. కాబట్టి దేవుడితో మన బంధాన్ని బలపరుచుకునేటువంటి అవకాశాన్ని దేవుడు మనకు చేయాలని మనందరం కూడా ప్రార్థన చేద్దాం. అందరూ కూడా నిల్చుని మన విశ్వాసాన్ని ప్రకటించుకున్నాము. Amen.
సహోదరి సహోదరుడా, నేను తీసి సర్వశక్తి గారి సర్వేశ్వరునికి అంగీకారమైనట్లు ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీవు దయచే దానములను గౌరవప్రదముగా స్వీకరించినట్టు మంచి హృదయమును మాకు దయచేయము. మమ్మల్ని పవిత్రీకరించి నీ కృప ద్వారా మేము పాపము నుండి విముక్తిని పడేయమన్నాక మేము నిర్వహించే పరమ రహస్యమును మమ్ము విమోచించిన కాక మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభువు మీతో ఉండుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. మన ప్రభువైన దేవునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభువైన దేవా, పాపరహిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చూడను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుద్ధము, న్యాయము, ధర్మము, ఏదైనా క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించింది. తన శ్రమల ద్వారా మా పాపములను రద్దు చేశాడు. అతడు మరణముకు మీకు తానుడై శాశ్వత జీవితములకు మార్గమును తెరిచాడు. తండ్రి, అతడు మీ వద్దకు మోక్షారోహణ చేసి మూసి యొక్క మోక్ష ద్వారములను తెరిచాడు. కావున దూతలు పునీతుల బృందముతో ఏకమై నిరంతరము మేము మీ స్తుతిగానము చేయడం ఎట్లనగా,
కావున నేను నిక్కమంగా పవిత్రుడను. నీ సృష్టి అంతే నేను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తములకు జీవము పోసి పవిత్రపరుచున్నాము. ప్రపంచమాత్రంతము సూర్యోదయం సూర్యాస్తమయం వరకు నీ నామములకు నిర్మలమైన బలి అర్పించటకై ప్రజలను నిరతము పిలుచుచున్నాను. ఈ కాలుకలను సముద్రములకు తెచ్చి ఉన్నాను. పవిత్రాత్మ వీరిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాను. ఈ విధమున ఇది మా ప్రభు నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతాచరణము నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడుతున్న రాత్రి అప్పమునందుకుని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి కృంచి శిష్యులకు మీరందరూ దీనిని తీసుకుని కూర్చుంటాం. ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడుతున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరం పాత్రమునందుకుని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు మీరందరూ దీనిని తీసుకుని దీనికి పాలన చేయండి. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తము మాత్రమే. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకే ధారమైపడు. దీనిని నా జ్ఞాపకార్థం చేయము. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి నీ కుమారుడు అక్షాయితమైన శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షాలను స్మరించు అతడు మరణాన్ని ఏం చేయడానికి ఎదురు చూసి మేము ఈ పవిత్ర జీవనమని కృతజ్ఞతతో నీకు అర్పించున్నాము. నీ పవిత్ర శ్రీ సభ్యుల కాలంలో ప్రీతితో వీక్షింప ప్రతి మారుతున్నాము. తన మరణం నీతో శక్తిపరిచిన నీ కుమారుడిని స్వీకరించము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని ఎందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉన్నట్లుగా చూపము. అతడు మమ్మల్ని నిత్యాత్మరంగా రూపొందించిన గాక. నీవు ఎన్నుకొని నాకు ఆత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యు దేవమాతి అయిన మరియమ్మ గారితోనూ ధన్యులైన అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత జోసెఫ్ గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష మార్గములకు వారసులు చేయము. ఏదైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము.
ప్రభా, మమ్ము నీతో సఖ్యపరిచేయమని లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిపాదించున్నాము. ఈ లోకమును యాత్ర చేయని శ్రీ సభను నీ సేవకులకు మా నియోజకులను మా జోసఫ్ రాజన పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమిలను తోడ్పడుతున్నాము. నీ చిత్త ప్రకారము నీ సముఖంలో చేరిన నీ ప్రజల మనలను ఆరోగ్యము. దయగల తండ్రి, నలుదశలు చెందిన నీ బిడ్డలందరినీ కనుకరించి నీతో ఐక్యపరచుకున్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ నీ లోకమును విడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకున్నాము. మేము నా చెడ చేరి నీ మహిమను వీక్షించుచు నిత్య ఆనందము పొందుదుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనం చేయించున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకములకు దయచేయించున్నాము. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశును అనుసరించి ప్రార్థన శాశ్వతం. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన సహాయము మాకు నేర్పలేదు. మా అపరాధ వారిని నిర్మించినట్లు మాకు నిర్మించు. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షించుము. మా ఈ రోజులలో మా శాంతిని ప్రసాదించము. నీ దయాల ద్వారా పాపమును విముక్తులు చేసి అన్ని కలతను తీస్తారా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనము నిరీక్షించుటకు శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తలకు సూచించినట్లు యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసము వీక్షించము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యము అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు. ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండిన గాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకున్నాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిన ప్రభువు. ఈ గొర్రెపిల్ల ఎందుకు పిలవబడిన వారి తండ్రులు
క్రీస్తు శరీర రక్తములు వారికి నిత్య జీవనం ప్రసాదించగాక. మీకు నా పాపముల చేత ద్రోహం చేసిన మహా మనస్తాపరచన స్వామి, మహా దుఃఖపరచన స్వామి, మహా మనస్తాపరచన స్వామి, ఎటువంటి పాపములు చేయని నిన్ను మనసులో గడ్డపెట్టిన చేసిన స్వామి. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు కృతజ్ఞతలు కల్పించండి, క్రీస్తుని ప్రకటనని గాయపడినీట నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నా దయకు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థనను ఆలకించండి, నీ గాయములు పడ నన్ను కాచుకోనండి, నేను మిమ్మల్ని పోయినట్టు చేయకండి, దుష్టశక్తుల చేతులు దొరకకుండా నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకోనండి, నన్ను మీ సన్నిధికి నా చేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ఉదయపడేది కాడమనా మీరు స్తుతించుదురుగాక. ఆమె పరిపూర్ణ ఫలములు కలగదు నా
ఓ ప్రభువా, స్వర్గ విషయాల్లో పాల్గొనవచ్చు సఫలితములను పొందుతున్నాము. ప్రస్తుత కాలంలో నీవు మాకు అనుగ్రహించిన వారి సహాయంతో మేము శాశ్వతమైన మరణకు యోగ్యులమై ఉంటాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభువు నీతో ఉండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పితా, పుత్ర, పవిత్ర ఆత్మదేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడుగాక. సమాధానం తెలియజేసి ప్రేమలో సేవలో జీవించండి. Thank you.